ఏమండి, మా అమ్మాయి పాపం పిచ్చిదండి. అస్సలేం తెలీదు. అందుకే నేను చెప్తాను అందరికీ. అది కొంచెం గట్టిగా అరిసినా, ఏమన్నా మీ మీద చెయ్యెత్తినా కొంచెం అడ్జస్ట్ చేసుకోమని చెప్తాను. ఇంకొకటి, మా అమ్మాయి అండి చాలా మొండిదండి. నువ్వు మొండిదానివి కదా, నాకు తెలుసు. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ పాప దీనికంటే 2 ఏళ్ళు చిన్నది. అయినా సరే ఆ పాప చేతిలో ఒక బొమ్మ చూసి నాకు ఇస్తావా సస్తావా అని అక్కడే కూర్చుంది. సో పాపం ఆ పిల్లే ఇంక దీని గొడవ తట్టుకోలేక ఇచ్చేసింది. అవునా కదా. మా అబ్బాయి అండి ఏది చెప్తే దానికి వ్యతిరేకంగానే చేస్తాడు. అస్సలు మాట విండు. మా ఇంట్లో ఎవరు చెప్పినా దానికి ఆపోజిట్గానే మాట్లాడతాడు. అవును కదరా, అది చూసారా. ఇలాగా మీరు పేరెంటింగ్లో మనకు అవసరం లేని రాంగ్ బిహేవియర్స్ని మీరు రీఇన్ఫోర్స్ చేస్తున్నారు. సో మీకు ఇది ఐడెంటిఫై చేయటం రాకపోయినా, లేదంటే కనుక అసలు ఏ బిహేవియర్స్ని ఎలా రీఇన్ఫోర్స్ చేయాలి, ఎలా సప్రెస్ చేయాలి అనేది తెలుసుకోవాలంటే డూ కనెక్ట్ విత్ అస్. మా వెబ్సైట్ని కానీ మా కాంటాక్ట్ నెంబర్ని కానీ తీసుకొని మా కాంటాక్ట్ చేసినట్టయితే మేము మీకు కావాల్సిన స్ట్రాటజీస్ని, పేరెంటింగ్ టిప్స్ని మేము మీకు ఇస్తాం. థ్యాంక్ యూ.